మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోరుగల్లు లారీ యూనియన్ ఓనర్స్ అసోసియేషన్ కార్యవర్గ మీడియా సమావేశం. మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్. మహారాష్ట్ర వరదలో చిక్కుకున్న మంచిర్యాల వాసులు. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు. నేటి నుంచి కాజుపేట దర్గా ఉత్సవాలు. ఇక వివరాలకు వెళ్తే 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అంటూ కొత్త సిమ్ము తీసుకునే వారికి ఆఫర్ స్వదేశీ ఉద్యమాన్ని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ పెట్టారు. BSNL 4G స్వదేశీ టెక్నాలజీతో తయారు చేశారని, BSNL అభివృద్ధి మన దేశ అభివృద్ధి అంటూ భాగస్వాములు కావాలని కోరారు. విషయాలను ప్రజలకు చేరవేయాలని పూర్వకంగా మేము ఆశిస్తున్నాము. ఏదైనా డౌట్స్ ఉంటే మీడియా మిత్రులకు నన్ను సంప్రదించవచ్చు. మీకు కమ్యూనికేట్ చేసిన నంబర్లోని. మరియు ఈ ఫ్రీడమ్ ఆఫర్ కింద మీడియా మిత్రులు కొంతమంది ఆల్రెడీ సిమ్ కార్డు తీసుకున్నారు. ఈ సిమ్ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా GM సార్ చెప్పినట్లు ఒకసారి BSNL సిమ్ తీసుకొని వాడి మన ఇంజనీర్లు ఇప్పుడు మనము ఈ ఫ్రీడమ్ సాధించిన దాంట్లో ఎంతోమంది మహానుభావులు త్యాగం చేసినారు. మన యొక్క ఇండియాలో ఈ ఆత్మనిర్భర్ భారత్ కింద మన ఇండియన్ ఇంజనీర్స్ తయారు చేసిన మనం ఇస్రోలో చూస్తున్నాము. తక్కువ ఖర్చుల్లోనే మనము మూన్ వైపు, మార్స్ వైపు పోయి మనం ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాము. మన ఇండియన్ ఇంజనీర్స్ తయారు చేస్తున్న విషయాలను మనం ప్రపంచమంతా చూస్తుంది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగానే మా BSNL కూడా ఈ స్వదేశీ 4G Mbps స్పీడ్తో ఇంటర్నెట్ సేవలు, అన్లిమిటెడ్ డేటా దీంట్లో నేషనల్ లెవెల్ ఈ టీవీ సర్వీసెస్, OTT సర్వీసెస్ ఈ మూడు కంబైన్ చేస్తూ BSNL మొదటిసారిగా అత్యంత పొదలలో 400. ఇందులో ఏంటంటే హై స్పీడ్ ఇంటర్నెట్ 30 Mbps స్పీడ్స్తో అన్లిమిటెడ్ డేటా, 444 టీవీ ఛానల్స్, 9 OTTలు, ముఖ్యంగా ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ ఇలాంటి తెలుగు ప్రజానికి అవసరం వచ్చే ఎక్కువగా ఉపయోగకరమైన ఛానల్స్ అన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. 400 అనేది ట్యాక్సులు కలుపుకొని, అన్ని రకాల ట్యాక్సులు GSTలు కలుపుకొని 400 రూపాయలు అవుతుంది. ఇందులో 260 రూపాయలు ఇంటర్నెట్ సేవకి భాగంగా ఉంటుంది. మంచిర్యాల పట్టణం రామ్నగర్కు చెందిన పలు కుటుంబాలు మహారాష్ట్రలో తీర్థయాత్రలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో కొల్హాపూర్ వరదలో చిక్కుకోవడంతో వారు బీజేపీ నాయకులు రఘునాథ్ వెర్రబెల్లిని సహాయం కొరకు సంప్రదించడంతో రఘునాథ్ మహారాష్ట్ర ఔసా ఎమ్మెల్యే అభిమన్యు పవర్కి దృష్టికి తీసుకువెళ్లడంతో వారు వెంటనే స్పందించి మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విషయం తెలపగా వారు కొల్హాపూర్ జిల్లా కలెక్టర్కి విషయం తెలిపి బాధితులకు తక్షణ సహాయ చర్యలు చేపట్టి సురక్షిత ప్రాంతానికి తరలించి స్వస్థలానికి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగింది. ఫ్లూయిడ్స్ వచ్చి దారి మధ్యలో స్టక్ అయిపోయాము. ఈ లోకల్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. చిన్నపిల్లలు, ఏజ్ వాళ్ళు అందరూ ఉన్నారు మా దగ్గర. మా బస్సు మొత్తం వాటర్లో స్ట్రక్ అయిపోయింది. ఇక్కడ ఉండడానికి సౌలత్ కానీ ఏది లేదు.
లోకల్ పోలీసు వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు ఏమి మాకు సమాధానం ఇవ్వలేదు. మేము ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంటే నిన్న తలదాచుకోవడానికి ఒక 6 గంటల సమయం అక్కడ కేటాయించాము. వాటర్ లేవు, ఫుడ్ లేదు. మేము ఇక్కడ ఈ దారిలో స్ట్రక్ అయిపోయాము. దయచేసి మాకు కరెంటు లేదు, పిల్లలందరికీ జ్వరాలు, పెద్దవాళ్ళందరం చాలా నిన్నటి నుంచి వర్షంలో తడిచిపోయి అసలు ఎటు కదలలేని సిచ్యువేషన్ లో ఉన్నాము. దయచేసి మమ్మల్ని కాస్త మా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మాకు సహకరించి మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురాగలరని కోరుచున్నాము. మంచిర్యాల పట్టణము రామ్నగర్ ప్రాంతానికి చెందిన 23 మంది ప్రయాణికులు తీర్థయాత్ర కొరకు మహారాష్ట్రకు వెళ్లారు. మహారాష్ట్రలో అక్కడ వరద వలన వాళ్ళు ఒక గ్రామంలో, కోలాపూర్లో ఒక గ్రామంలో వాళ్ళు చిక్కుకుపోవడం చాలా బాధాకరము. అంటే చుట్టూ కూడా వరద ఉండడం వలన వాళ్ళ బస్సు అక్కడి నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నది. ఎటు దిక్కు చూసినా వరద ప్రభావం వలన చిన్నారులతో సహా మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకొని వెంటనే అక్కడ పక్కకున్న లాతూర్ ఎమ్మెల్యే అభిమన్యు పవార్ గారికి చెప్పడం జరిగింది. అభిమన్యు పవార్ గారు కూడా దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ మరియు అదే కలెక్టర్ కార్యాలయానికి తెలిపితే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇప్పుడే మన మంచిర్యాల ప్రాంతం వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఒకరు వెళ్లడం జరిగింది. వారికి తక్షణ సహాయం కింద అంటే వాళ్ళకి కావాల్సిన మంచినీళ్లు కావచ్చు, భోజనం ఏర్పాట్లు చేసి వరద కొంచెం తగ్గి కొంచెం పరిస్థితి మెరుగుపడ్డాక వాళ్ళను రప్పియడానికి కొరకు ప్రయత్నం చేస్తున్నాము. మంచిర్యాల పట్టణ ప్రజలు ముఖ్యంగా రామ్నగర్కి చెందిన వాళ్ళ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి మా వంతు పూర్తి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా సురక్షితంగా మంచిర్యాలకి తీసుకొచ్చేంత వరకు కూడా మేము ఫాలో అప్ చేస్తామని తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట రాజుపాలెం రామవరం రోడ్డు వేయించాలని బుధవారం మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహన్ నిరసన తెలియజేయడంపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి నరసింహం గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ రోడ్డును పూర్తి చేయాలని చాలా స్పష్టంగా తెలియజేసినందుకు ముందుకు ఆయన స్వాగతిస్తున్నారని అన్నారు. గత టీడీపీ పాలనలో రింగ్ రోడ్డు, సామర్లకోట, గోకవరం రోడ్డు నేను శాంక్షన్ తెచ్చుకుంటే రాజుపాలెం రామవరం రోడ్డు 29 కోట్ల రూపాయలు ఆనాటి పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం శాంక్షన్ తెచ్చుకున్నారని, ఈ 2 రోడ్లు నేను పూర్తి చేయించుకున్నాను. ఆ రోడ్డుకు టెండర్లు పిలవకపోవడం అయితే తర్వాత ఎన్నికల రావడం, ఎన్నికల్లో వైసీపీ గెలిపింది. డిపార్ట్మెంటు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ పనులు చేసి తీరాల్సిందే. ఎందుకంటే 14 పనులు నువ్వు తీసుకున్నావు, అవి క్యాన్సిల్ చేసేటటువంటి ఆలోచనతో మెల్లేవు. నువ్వు చెయ్యాలి అని చెప్పేసి తిరిగి వాళ్ళకి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ఈ లిటిగేషన్లో పడిపోయి ఇవాళ ఈ రోడ్డు ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి బాధ్యత వహించాల్సిందే సంవత్సరంన్నర కాలమో సంవత్సరమో ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేశారు ఈయన. గత వైసీపీ ప్రభుత్వంలో తోట నరసింహం గారు ఇన్ఛార్జిగా పనిచేశాడు. నిజంగా ఆ రోడ్ల మీద రోజు ఆయనే వచ్చేవాడు, ఇక్కడికి వెళ్ళేవాడు. ఆయనకి ఏమాత్రం దాని మీద పని చేయించాలనే చిత్తశుద్ధి ఉన్నా ఈవేళ ధర్నా చేసినటువంటి అంత బాధ్యత ఆ వేళ తీసుకుని ఉంటే ఈ రోడ్డు ఆ వేళ కంప్లీట్ అయిపోయింది కదా. సంవత్సర కాలం సరిపోదా రోడ్డు వేయడానికి? గౌరవ మాజీ అమాత్యులు నేను అడుగుతున్నాను, దానికి ఆయన సమాధానం చెప్పలే. ఇక్కడ ఆయన అడగొచ్చు, నువ్వు కూడా ఆ రోజుల్లో మంత్రిగా, నువ్వు కూడా ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉన్నావు కదా అని చెప్పేస్తాను. ఎస్, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ రోజుల్లో. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ 3 వర్కుల్లోనే 2 వర్కులు నేను శాంక్షన్ తెచ్చాను. 1 రింగ్ రోడ్డు, 2 సామర్లకోట గోకవరం రోడ్డు. ఈ 2 వర్కుల్ని అప్పుడు నేను టెండర్లు వేయించుకోవడం, వర్కులు చేయించుకోవడం కూడా పూర్తి చేసుకున్నాను. 3వ వర్క్ ఆయన పెట్టాడు, ఆయన శాంక్షన్ తెచ్చాడు. దాన్ని ఆయన చేయించాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నేను అందులోకి వెళ్ళినట్టయితే ఇబ్బంది పడతాడని చెప్పేసి నేను వెళ్ళకపోవడం కారణం. సరే, అవన్నీ గతించిపోయాయి. వారిని నేను డైరెక్ట్గా అడిగేది ఏంటంటే, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు,
సారీ వైసీపీ పార్టీలో ఉన్నారు. ఒక మాజీ ఎంపీగా, ఓ మాజీ మంత్రిగా, ఒక పెద్ద స్థాయిలోనే మీరున్నారు. ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ్యుడిని కూడా పక్కగా పెట్టి జగ్గంపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా మీరు ప్రకటించుకుని వచ్చారు. శాసనసభ్యుడిని పక్కకు పెట్టేశారు. అంత ఇన్ఫ్లుయెన్స్. సింగరేణి సంస్థ బొగ్గు పరిశ్రమలతో పాటు థర్మల్ పవర్, సోలార్ పవర్, గ్రీన్ ఎనర్జీ రంగం వైపు కూడా అడుగులు వేస్తుందని సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు తెలిపారు. ఆర్జీవన్ ఏరియాలోని ఓల్డ్ 18 మెగావాట్ల పవర్ హౌస్లోని శ్రీ దుర్గామాత దేవాలయం వద్ద గురువారం సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు చేతుల మీదుగా పార్కు ప్రారంభోత్సవం, అన్నప్రసాదన విడతన షెడ్డు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు ఆర్జీవన్ యాజమాన్యం ఘనస్వాగతం పలకగా ఆలయ పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించారు. అలాగే అన్నప్రసాద వితరణ షెడ్ను కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడారు. మంగళం దీర్ఘమాయు ధ్రువంత ఇంద్రచాగ్నిష్ట రాష్ట్రంధారయతాన్ ధ్రువం అయం ముహూర్తస్సు హరి ఓం భద్రం కరుణే విశృణ్యామ. కొంచెం సైడ్ ఉంటే ఫోటో దిగండి సార్. మేడం కొంచెం మంచి తీసుకోవాలి. సంతోష్ మన వాళ్ళు ఎవరిని పెట్టి ముందురా సార్. ఓకే ఓకే సార్. ఆజీవన్ అధికారులకి, ఇక్కడుండే ఉద్యోగులకి, ఆలయ కమిటీ మెంబర్స్ అందరికి కూడా, ఇక్కడుండే మిగతా ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ముఖ్యంగా పవర్ హౌస్ కాలనీలో నివసించే అందరికి కూడా, అందరూ ప్రజలకు కూడా, అంటే ఉద్యోగులతో పాటు నివసించిన ప్రజలకు కూడా అందరికి కూడా శుభోదయం. సో ఇది చాలా గొప్ప విషయం అసలు. ఎందుకంటే ముఖ్యంగా దీనికి ఈ టెంపుల్కి సంబంధించి ఇక్కడ గార్డెన్ చేయాలని అందులో హైవే మీద ఉంది. ఒకప్పుడు ఇది మీరు అటు పక్క చూస్తున్నారో అదే రకంగా ఉండేది. దీన్ని ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు, దానికి పట్టుబట్టినందుకు ఆలయ కమిటీ సభ్యుల్ని, అలాగే దీన్ని ఇక వారి అడిగిన రిక్వెస్ట్ని వాళ్ళ కళను సాకారం చేసిన ఆర్జీవన్ లలిత్ కుమార్ గారిని, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కర్ణ గారు, సివిల్ డిపార్ట్మెంట్ ప్రసాద్, అండ్ అట్లాగే మన వర్క్షాప్ నుంచి జితేంద్ర సింగ్ గారు, ఓవరాల్గా ఇక్కడ పనిచేసే ఏరియా ఇంజనీరు, మిగతా అందరు స్టాఫ్కి కూడా అందరు సహకరించిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనల్ని మన కంపెనీ ఇన్ని వేల కోట్ల లాభాలు వస్తుంది, ఇంత టర్న్ ఓవర్ పెంచుకుంటున్నాం, దానికి తగ్గట్టు మన ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా పెరగాలి, ఆహ్లాదంగా ఉండాలి. దీన్ని టేకప్ చేసినందుకు మరొకసారి చేసి ఇది ఇట్లాగే దినదిన ప్రోద్ధానం కావాలని చెప్పేసి, ముఖ్యంగా ఈ పవర్ హౌస్ కాలనీ టెంపుల్ మేము కూడా పవర్ హౌస్ కాలనీలో మేము దాదాపు 13 సంవత్సరాలు ఉన్నాము. అప్పుడంతా మా అత్యంత ప్రీతిపాత్రమైన టెంపుల్. ఇక్కడ మా ఏం కోరుకుంటే అవన్నీ కూడా నెరవేరినాయి. అంటే మా కుటుంబ పరంగా కానీ, కంపెనీ పరంగా కానీ, లేకపోతే అన్నీ కూడా వాళ్ళ చదువులు కానీ అన్నీ కూడా చక్కగా నెరవేరినాయి. అట్లాగే మేము చూస్తుంటాం వేడుకల్లో కూడా అది మనం ఈ స్థల ప్రాబల్యం, ఇక్కడ ఉన్న అమ్మవారు కూడా చాలా శక్తివంతమైంది. అందరినీ కూడా ఎక్కువ మంది జనం బాగా ప్రతి అకేషన్లో కూడా నేను చూస్తుంటాను, బాగా హోల్ హార్టెడ్ పార్టిసిపేషన్ ఉంటుంది. మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము ఇక్కడ అంతా నిత్య పూజలు కంటిన్యూస్గా మేము ఉన్నప్పుడు జరుగుతుండేవి, తర్వాత కూడా మేము అది కంటిన్యూ చేసాము అనమాట. సో అటువంటి పవర్ హౌస్ కాలనీ అమ్మవారి టెంపుల్ని ఎంత సుందరంగా ఈ గార్డెన్తోనూ సుందరంగా తీర్చిదిద్దినందుకు, అట్లాగే ఇంకా ఒక అన్నదాన షెడ్ కూడా
అది ఒక ప్లానింగ్లో ఉంది. అది కూడా భూమి పూజ శంకుస్థాపన వాళ్ళ పెట్టారు. ఇది కూడా తొందరలో సాకారం అయ్యి ఈ టెంపుల్ సంగారెడ్డికే తలమానికం కావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. దానికి కావలసిన అన్నీ కూడా అన్ని శక్తియుక్తులు అట్లాగే దానికి కావాల్సిన అన్ని వసతులు అమ్మవారు కృప మూలన అన్నీ మన కళ్ళని సాకారం అవుతాయని చెప్పేసి ఇంకా దినదిన ప్రవర్ధమానం అవుతుంది ఈ గుడి అని చెప్పేసి నేను ఆశిస్తూ దీనిలో ఉన్న ముఖ్యంగా టెంపుల్ కమిటీ మెంబర్స్ అలాగే ఆజీవన్ జేఎంఆర్ లలిత్ కుమార్ వారి ఆధ్వర్యంలో పనిచేసిన మిగతా డిపార్ట్మెంట్ హెడ్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చంద్రబాబుకు తలనొప్పిగా మారిన ఎమ్మెల్యేలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం శ్రీశైలం ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తలనొప్పిగా మారారు. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అటవీశాఖ అధికారులను దాడి చేయించారని, మరోవైపు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు జూనియర్ ఎన్టీఆర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆడియో లీక్ అయి ఇరువురు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకు తలనొప్పిగా మారినట్లు అయింది. కర్నూలు జిల్లా అస్పారి మండలం చిగిలి గ్రామంలో 6 చిన్నారులు నీటి కుంటలో పడి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ సంఘటన తీవ్రంగా కలిచివేసిందని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేంద్ర నాయుడు అన్నారు. భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత హృదయ విదాకరమైన విషయం. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలను పరామర్శించి ఆ పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని యూత్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటుంది. ఆ కుటుంబాల పక్షాన యూత్ కాంగ్రెస్ నిలుస్తూ వారికి అండగా ఉంటుందని తెలిపారు. అలాగే యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు శివప్రసాద్లు ఆ కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఐదు మంది జిల్లా అధ్యక్ష స్థానంలో అడుగులు వేస్తున్న నగర అధ్యక్షులు జాతీయ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు లేరు. అయితే మాజీ జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు, కర్నూలు నగర అధ్యక్షులు జిలాని భాష జిల్లా అధ్యక్ష పీఠంపై కూర్చున్నందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కర్నూలు నగర అధ్యక్షులు జిలాని భాష కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష స్థానంలో అడుగులు వేస్తూ ఓవైపు వార్డుల ఇన్ఛార్జీలను నియమిస్తూ మరోవైపు ఇతర నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు.
హన్మకొండ జిల్లాలోని గాజపేట దర్గా ఊర్సోత్సవాలు నేడు నుంచి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. మొదటి రోజు దర్గా పీఠాధిపతి కుష్టు పాషా బర్త్డే గన్ నుంచి వెండి పాత్రలో గంధేల పానం, వస్త్రాలను, రోజ్ వాటర్ను, గుర్రాలు, బ్యాండ్ మేళాలతో సందల్ యాత్ర బియాబాని సమాధి వరకు చేరుకుంటుంది. అక్కడ నీళ్లతో బియాబాని సమాధిని శుద్ధి చేసి గంధలేపనాన్ని పూసి పూలమాలలు వేసి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. వివిధ దేశాల నుండి కులాలకు, మతాలకు అతీతంగా వచ్చే భక్తుల కొరకు ఇప్పటికే అధికారులకు సమన్వయంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని దర్గా పీఠాధిపతి తెలిపారు. సూఫిజం అనేది ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నారా కాన్సెప్ట్ సంవత్సరం ఎవరు ఈసారి కూడా ఏమైనా పెడుతున్నారు? హైదరాబాద్ నుంచి प्राइवेट तरक्की हो सकती है। तो कल संदल शरीफ रहेगा 22 के दिन जो है यूनिटी कॉन्फ्रेंस दिन में रहेगी और रात में जलसे फैज़ान औलिया रहेगा। देर रात उसमें हज़रत मौलाना अहमद नशबंदी साहब खिताबी फरमाएंगे। रात 1:30 बजे वह अवामी जलसा रहेगा। कॉन्फ्रेंस के बाद जलसा मुनक़्क़िद किया जा रहा है जिसमें अहमद नशबंदी साहब का ख़ुसूसी खिताब। हाँ सर ओके। సూఫిజం అనేది ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నారా शरीफ हजरत सैयद शाह अब्दुल बियाबानी ఈ తెలంగాణ సౌత్ ఇండియాలో ఒక పెద్ద దర్గా 3 రోజుల సెలబ్రేషన్ ఉంటుంది. దానికి స్టేట్ గవర్నమెంట్ తరఫున, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. హెల్త్ క్యాంప్ కానీ, ఎలక్ట్రిసిటీ వర్క్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ మెయింటెనెన్స్ కానీ 99% వర్క్ అని అయిపోయింది. ఆర్టీసీకి కూడా రిక్వెస్ట్ చేశాను స్పెషల్ బస్సెస్ చేయండి. అలా రైల్వేలకు కూడా అక్కడ ట్రైన్ స్లోగా పోవాలి. సిఆర్పిఎఫ్ కానీ అన్ని బందోబస్తు అయిపోయింది. దర్గా ద్వారా కూడా మేము దాదాపు ఒక 30,000 పీపుల్కి భోజనం పెట్టి కార్యక్రమం చేస్తాము. మళ్ళా ఇది ఒక సూఫిజం అంటే ఏంటి, సూఫీ సైన్స్ అంటే ఏంటి, ఇలా కాన్సెప్ట్ ఏంటి, దాని మీద 22 తారీఖుకి సాయంత్రం 7 గంటల నుంచి మొదలవుతుంది. అది దాని పేరు పెట్టిన నేను యూనిటీ కాన్ఫరెన్స్ అని. అందులో అన్ని రిలీజియస్, క్రిస్టియన్స్ కానీ, సిఖ్లు కానీ, హిందూస్ కానీ, వాళ్ళ పెద్ద రిలీజియస్ లీడర్స్కి, వాళ్ళ పొలిటికల్ లీడర్స్కి వాళ్ళని ఇన్విటేషన్ ఇచ్చాము. ఆ కాన్ఫరెన్స్ ద్వారా, ఆ స్పీచెస్ ద్వారా తెలంగాణలో కానీ మొత్తం ఇండియాలో కానీ ఒక పీస్, हिंदू मुसलमान में मोहब्बत, हिंदू मुसलमानों में मोहब्बत, कोई जात पात नहीं, कोई जो है बंदा सब अल्लाह का बंदे हैं, सबके अंदर मोहब्बत का पैगाम जाना, मन शांति से रहना, ये मैसेज बुजुर्गाना दिन का है. आप नीला मैसेज अंदर शांति का अंदर सुगम अच्छे रहना बोल के वो मैसेज हम पब्लिक तक पहुंचाने की कोशिश कर रहे हैं. और मैं मीडिया से ख्वाहिश करूंगा हमारा जो मैसेज है घर घर तक पहुंचाए ताकि तेलंगाना में अमन रहे, शांति रहे, सुकून रहे.
నర్సింహులపేట మండల కేంద్రంలోని భారతి ఫెర్టిలైజర్ వద్ద రైతులకు యూరియా కూపన్లు ఇస్తున్నారని ఒక్కోసారిగా గుంపులుగా వెళ్లడంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని పోలీసులకు సమాచారం అందడంతో ఫెర్టిలైజర్ షాప్ వద్దకు చేరుకున్న పోలీసులు షాప్ షటర్ క్రిందికి లాగి అక్కడున్న రైతులను క్యూ పద్ధతిలో పంపించి అందుబాటులో ఉన్న కూపన్లను అందించడం జరిగింది. పోలీసులు ఎవరిపై కూడా లాఠీచార్జ్ చేయలేదు. అక్కడున్న పరిస్థితి అదుపు చేయడం జరిగింది. పోలీసులపై అసత్య ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు. 24 గంటలు ప్రజా రక్షణ పనిచేసిన పోలీసులు నర్సింహులపేట పోలీసులు నర్సింహులపేట మండలం అందరం రైతులు ఇక్కడ పోలీసులు కూడా ఎస్ఐ సార్ కూడా అందరూ మాకు సహకారం ఇచ్చి మొత్తం లైన్లకు నిలబెట్టి కూడా మాకు మందు బస్తాలు ఇప్పించి షటర్లకు జనం పోయి షటర్లో కొట్టారు కానీ పోలీసులకు మాత్రం ఎవరి మీద లాఠీ దెబ్బలు కొట్టలేదు. ఎవరికి లైన్లబడి నిలబెట్టి ఒక బస్తా అయినా దొరికిన ఒక బస్తా అయినా మాకు మంచిగా పోలీసులు ఏమన్నా ఈ సెంటర్ కొట్టారు కానీ మాకైతే ఏమనలే. పోలీసులు కూడా ఏమనలే. మేడం ఒకసారి ఇప్పుడు షాప్కి వచ్చినాం కదా, మంది బత్తాలు ఒక మనిషికి ఒకటి ఇచ్చి అరగడుపు ఒక ఇచ్చి లైన్కి ఒక లైన్ ఇచ్చి బత్తాలు మాకేమేయాలి. మాకు పోలీసు సార్ కూడా ఏమనలే. సార్ వాళ్ళకే అసలు లెక్క చేయకుండా సార్ వాళ్ళు మనకు సాయం చేసి కింద పడేటోళ్ళం. సార్ వాళ్ళు ఇంకా లేకుండా మనకు సాయం చేసి సార్ కూడా మనకి ఇంకా సార్ వల్ల మనకు కొడితే ఇంకా ఎక్కడో ఒక్క బత్త కూడా మన ఈడ కూడా ఉండవు. ఏదో వాళ్ళకి కావాలని ప్రభుత్వం మీద నిర్ణయాలను చేసి తప్ప ఏం లేదు. ప్రభుత్వం మీద నిర్ణయాలని సార్ కూడా మీరే పత్తాలు ఎత్తుకొని చెప్పింది కాబట్టి మరి లేనప్పుడు మాటిని పోవచ్చు కదా. మరి షాప్ మీద సార్ల వాళ్ళ మీద మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.